చెన్నైతో మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బౌలింగ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లోనే నేను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదే. సాధారణమైన బౌలింగ్, సాధారణమైన కెప్టెన్సీ. సిఎస్కేను 185కే కట్టడి చేయాల్సిందే. షేఫర్డ్తో 2 ఓవర్లు ఎందుకు వేయాల్సింది వచ్చింది? దూబే క్రీజులో ఉంటే ఏముంది? స్పిన్నర్ బౌలింగ్ చేయకూడదా? ఒకే ఓవర్ వేసిన శ్రేయస్ గోపాల్ 9 పరుగులు ఇచ్చాడు అని హార్దిక్ పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. గత మ్యాచ్లో ఆయన వికెట్లతో సత్తా చాటిన బుమ్రాకు 4వ ఓవర్లో బంతిని ఇవ్వడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక చివరి ఓవర్లో లయ తప్పిన హార్దిక్ ధోని సిక్సర్లు కొడుతుంటే చేష్టలుగాడు. గత 2 మ్యాచ్ల్లో ముంబై గెలవడంతో అభిమానులు హార్దిక్ ను గెలిచేయడం మానుకుంటారేమో అని అనిపించింది. కానీ ఈ మ్యాచ్లో అతని వైఫల్యంతో ప్రేక్షకులు మరోసారి హార్దిక్ ను ఎగతాళి చేశారు. మరోవైపు ముంబైతో జరిగిన మ్యాచ్లో చెన్నై తరపు నుండి కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరి 4 బంతుల్లో క్రీజులోకి అడుగుపెట్టిన మిస్టర్ కూల్ ఏకంగా మొదటి 3 బంతులను 6లను తరలించడంతో స్టేడియం ధోని నామస్మరణతో ఊగిపోయింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ధోని కొట్టిన ఆ 3 6లే చెన్నై సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇదే అంశంపై స్పందించిన కెప్టెన్ గైక్వాడ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 42 సంవత్సరాల మహిని యంగ్ వికెట్ కీపర్ అంటూ అభివర్ణించడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. గైక్వాడ్ సరదాగా అన్న కూడా ఆ మాట నిజమే అని చెప్పాలి. ధోని వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చూస్తుంటే అందరి యంగ్ ప్లేయర్స్ ధోనినే యంగెస్ట్ క్రికెటరా అని అనుమానాలు రాకమానవు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందిస్తారు. ఏదైతే చెన్నైతో ముంబై తలపడినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అయితే విజయం సాధించాలని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఆదివారం జరిగినటువంటి ఈ మ్యాచ్ లో వాంకడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతో అయితే అప్పటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే హార్దిక్ పాండ్యాకి అటు ముంబైకి సంబంధించినటువంటి అంటే ముంబై జట్టుకు సంబంధించి కెప్టెన్సీ పగ్గాలు అయితే అప్పచెప్పారో అప్పటి నుండి కూడా ముంబై కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి హార్దిక్ పాండ్యాపైన అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ నుంచి కూడా పోలింగ్ వస్తున్నాయి. ఇటు రోహిత్ శర్మ కప్ అందించాడు, అనేక సార్లు ముంబై జట్టుకి కప్ అందించాడు. అతన్ని పక్కన పెట్టి ఇటు ముంబైకి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని తీసుకోవడం పైన ఇటు అభిమానులు అయితే సర్వత్ర విమర్శలు అయితే కురిపిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా విపరీతమైన ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఇటు యూట్యూబ్ లో ట్రోలింగ్ లో సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ముంబైతో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాల వల్ల, ఈ కెప్టెన్సీ వల్లనే, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్లనే ముంబై అయితే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పేసి పలువురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఎవరైతేనే వీళ్ళు ఇటు సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, అలాగే ఇర్ఫాన్ పఠాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడము, అటు ధోని చివరి ఓవర్ లో 20 పరుగులు చేయడం కూడా చివరి ఓవర్ హార్దిక్ పాండ్యా వేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా సునీల్ గవాస్కర్ కీలక కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఇర్ఫాన్ పఠాన్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి ఇటు మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు, అలాగే ఇటు ఫ్యాన్స్ కూడా ఓవరాల్ గా ఇటు పాండ్యాలు అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. అలాగే మనము ధోని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇటు ధోని గురించి మాట్లాడుకుంటే ధోని ముఖ్యంగా ఇటు ఒక యంగెస్ట్ ప్లేయర్ లాగా అయితే ఇటు గైడ్లోకి క్యాచ్లు పట్టడం, అలాగే చివరిలో వచ్చినటువంటి ఓవర్ లో 4 బాల్ని ఆడినటువంటి ధోని అయితే 4 బాళ్లకు 20 స్కోర్ నమోదు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అతని ఆటను కూడా ఇటు సిఎస్కే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి గైక్వాడ్ కూడా మెచ్చుకోవడం జరిగింది. మా యంగెస్ట్ కీపర్ మహి అని చెప్పేసి కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఇటు పాండ్యా ఇటు కెప్టెన్సీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ధోని పైన అయితే ఇటు ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర బాబు.